హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చి శివరాత్రి వీడియో అండి. మేము మా సైడ్ ఫేమస్ అయిన పట్టిసం వీరభద్రుని స్వామి ఆలయానికి అయితే వెళ్ళామండి. మీరైతే ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ ఆలయం తెలుసు? మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి అని ఈ ఆలయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మేమైతే బిఫోర్ నైటే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే శివరాత్రి రోజు ఈ ఆలయం చాలా బిజీగా ఉంటుంది. ముందు రోజు అయితే మంచిగా దర్శనం చేసుకోవడానికి బాగుంటుందని ముందు రోజే బయలుదేరాము. అంటే సాటర్డే ఈవినింగ్ అన్నమాట. చూస్తున్నారుగా, సాటర్డే ఈవినింగ్ జనాలు వస్తూ ఎలా ఉన్నారో. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులతో చాలా హడావిడిగా ఉంటుందండి. ఈ నైట్ అక్కడే ఉండి మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ బయలుదేరదామని ప్లాన్ చేసుకుని ముందు రోజే బయలుదేరాం. అప్పటికే సగం జనాలతో పట్టిసం ఆలయం ప్రాంగణం అంతా నిండిపోయింది. చాలా దూరం నుంచి వస్తున్నారు జనాలు. చూస్తున్నారుగా నైట్ విజన్ ఎలా ఉందో, చాలా కూల్గా ఉంది. మేమైతే ఎప్పుడో 5 years బ్యాక్ వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ నైట్ అంతా మా స్టేయింగ్ ఇసుక తిన్నెలపైనే అన్నమాట. చలువ పందిర్లు వేస్తారండి ఇక్కడ, అంటే తాటాకు పందిర్లు అనమాట. ఇలా ముందు రోజు వచ్చిన జనాలకి విశ్రాంతి తీసుకోవడానికి అన్నట్టు చాలా బాగుంటుంది స్టే చేయడానికి. ఇసుక బస్తాలతో ఆలయానికి మార్గాన్ని ఎలా ఏర్పాటు చేశారో చూసారా? ఆలయం అయితే గోదావరి నది మధ్యన ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి గోదావరి పైన ఈ విధంగా మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. మేమైతే చలువ పందిర్ల దగ్గరకు నడుస్తూ వెళ్తున్నాం. అదిగోండి చూడండి ఆలయం. అంత దూరం నడవాలి అన్నమాట. అక్కడి వరకు ఈ విధంగానే ఇసుక బస్తాలతో మార్గం ఉంటుంది. అయితే మేము ముందుకు వెళ్తున్నాం. చూడండి, షాపులన్నీ సిద్ధం చేస్తున్నారు ఇప్పటి నుంచే. రేపు అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. చూడడానికి జనాలతో చాలా హడావిడిగా ఉంటుంది. ఓకేనండి, వీలైతే మీరు ఏ ఆలయాలను దర్శించుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఒకప్పుడైతే నది దాటడానికి లాంచీలు పడవలు ఉండేవి. టెంపుల్కి జనాలు పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని వాటిని తీసేసి ఇలా నడకదారి మార్గం ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మేమైతే 3 o'clock రెడీ అయిపోయి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరకు. 3 o'clockకి ఎంత బిజీగా ఉందంటే మేము 1 hour లైన్లో వెయిట్ చేసాము దర్శనానికి. అంటే ఎంత బిజీగా ఉందో లోపల చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఎలాగైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి 5:30 అవుతుంది. లోపల ఒక శివలింగాన్ని చూపించాను చూసారా? ఈ సంవత్సరం స్పెషల్గా కాయిన్స్తో తయారు చేసిన శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఆ శివలింగాన్ని కూడా మేము దర్శించుకున్నాం. ఇంకా బయటికి వచ్చేసి తీర్థంలో సరదాగా తిరిగి అన్నీ చూసాము. శ్రావణి అయితే అక్కడ లాటరీ డ్రా ఒకటి పెట్టారు, అది తీస్తుంది. 5 టికెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఎలా అయితే ఫైనల్ టికెట్లో గిఫ్ట్ వచ్చింది తనకి. ఆ గిఫ్ట్ ఏంటో చూసేయండి. రాధాకృష్ణుని ఫోటో అయితే వచ్చింది. చూస్తున్నారుగా, అక్కడ తీస్తున్న చీటీలలో మ్యాక్సిమంగా అందరికీ 0లే వస్తున్నాయి. ఎవరికో ఒకరికి నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ గల గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. అలా మా శ్రావణికి రాధాకృష్ణుని ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ ఆలయం గురించి తెలుసో కామెంట్లో చెప్పేసేయండి మర్చిపోకుండా. లక్కీ డ్రాలో చిన్న గిఫ్ట్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకే శ్రావణి హ్యాపీ ఫీల్ అవుతుంది. ముందుగా మేము ట్రై చేసాం, బట్ ఎవ్వరికి రాలేదు. ఫైనల్గా తనకు వచ్చేసరికి షాక్ అయింది. టైం వచ్చి ఇప్పుడు 9:30 అవుతుంది. భక్తులతో మొత్తం ఆలయ ప్రాంగణం అంతా చాలా బిజీ అయిపోయింది. మేమైతే తిరణాలలో కాసేపు తిరిగి చూసి అదంతా ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. బయట గట్టు పైన వ్యూ చూసారా ఎలా ఉందో, ఫుల్ క్రౌడ్తో. ఆదివారం శివరాత్రి రోజు అయితే చాలా బిజీగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.